బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన చాంద్రోంకి గూంజ్ కార్యక్రమానికి మద్దతు తెలపకపోవడంపై నోటీసులు జారీ చేస్తుంది. ఎందుకు మద్దతు తెలపలేదో 72 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కోరింది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడి సతీశన్, చరణ్జీత్ సింగ్ చన్నీకి కూడా షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి ఏఐసీవీసీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుంది. రాహుల్ గాంధీ చేపట్టిన చాత్రోంకి గుంజ్ కార్యక్రమానికి మద్దతు తెలపకపోవడంపై నోటీసులు జారీ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ కళ్యాణ్ అందిస్తారు. పవన్ కళ్యాణ్ చెప్పండి, అయితే 72 గంటల్లోపు వివరణ ఇస్తారంటారా? ఏ విధంగా వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారు? మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో షోకాజ్ నోటీస్ కొట్టుమిట్టాడుతుంది. రీసెంట్ గా మనం చూసుకోవచ్చు, కొండా సురేఖ అంశం కావచ్చు, చిన్నారెడ్డి అంశం విషయంలో షోకాజ్ నోటీస్ కావచ్చు, అంతవరకు డిప్యూటీ ప్రభాకర్ రెడ్డి షోకాజ్ నోటీస్ కావచ్చు, కత్తి షోకాజ్ నోటీస్ అంటే చాలా వరకు షోకాజ్ నోటీస్ తోనే కొట్టుమిట్టాడుతుంది. సో ప్రస్తుతం కొత్తగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నోటీసులు జారీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటీర్ కమిటీ నుండి కూడా ఈ నోటీస్ జారీ అయిన అప్పటికి కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం ఈ టాపిక్ హాట్ టాపిక్ గా మారింది. అంటే రాహుల్ గాంధీ చేపట్టిన చాత్రోంకి కార్యక్రమానికి మద్దతు తెలుపడంపై నోటీసులు జారీ చేసినప్పుడు ఇప్పటికీ ఏఐసీవీసీ తెలిసిన అయితే రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాత్రోంకి గూంజ్ అంటే విద్యార్థుల గొంతు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే రీసెంట్ మనం చూసిన ఢిల్లీలో విద్యార్థులకు కావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు, ఇంకా అటు కాలేజ్ మేనేజ్మెంట్ నుంచి ఏ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి, అదేవిధంగా నిరుద్యోగుల విషయంలో ఏ విధంగా విద్యార్థులకు అండగా ఉంటారు రాహుల్ గాంధీ ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి అటు మద్దతు ఇవ్వకపోవడంతో అటు ఏఐసీవీసీకి కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టు మనకు తెలిసింది. అయితే ఎందుకు మద్దతు తెలపలేదు, ఇంకా 72 గంటల్లోపు వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఆ నోటీసులో స్పష్టం చేసి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వకపోవడంపై పార్టీ క్రమశిక్షణ ఎక్కువ విరుద్ధం అని చెప్పేసి కూడా నోటీస్ లో పేర్కోవడం జరిగింది. అంటే కీలకంగా 29 రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కూడా ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సి ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి విద్యార్థులకు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు మద్దతు ఇస్తేనే విద్యార్థులు రాహుల్ గాంధీ ఇంకా ఉంటారన్న అంశంతో ఏఐసీవీసీ కూడా ఈ విషయాన్ని ముందుంది. సో ఎందుకు మీరు ఆ మద్దతు ఇవ్వలేకపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సరే మీరు ఎందుకు మద్దతు తెలియలేకపోతున్న అంశాన్ని కూడా రేవంత్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ షోకాజ్ నోటీస్ ను ఒక రేవంత్ రెడ్డికి కాదు మరో ముగ్గురు కూడా ఈ ముగ్గురు కీలక నేతలకు కూడా ప్రస్తుతం జారీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కర్ణాటక డిప్యూటీ సీఎం ప్రస్తుతం సీఎం ఉన్న డీకే శివకుమార్ కావచ్చు, కేరళ ప్రతిపక్ష నేత వీడి సతీశన్, పంజాబ్ మాజీ సీఎం చరణ్జీత్ సింగ్ కూడా ఇదే తరహాలో నోటీసు జారైన పరిస్థితిలో ప్రస్తుతం కనిపిస్తుంది. అయితే నలుగురు కీలక నేతలకు ఒకేసారి నోటీసు ఇవ్వడం కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందనే సంకేతాలు ప్రస్తుతం తెలుస్తుంది. అయితే మొత్తంగా రాహుల్ గాంధీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన నేతలపై ఏఐసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ వాలంటరీ కమిటీ కూడా ఒకవైపు కొరడ చూపించిందని చెప్పేసి కూడా మాట్లాడుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో అయితే 72 గంటలు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు వివరణ జరిగి మనం వేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇస్తాడా ఇవ్వడం, ఎందుకంటే గత వారం రోజులుగా చూస్తాం రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్లు కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ జరుగుతున్న ఈ కొట్లాటల విషయంలో కావచ్చు, కొండా సురేఖ అంశం కావచ్చు, చిన్నారెడ్డి అంశంలో సతమతమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వరనే అటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నేతలకు ఇస్తే అటు అగ్రనాయకత్వం రేవంత్ రెడ్డికి నోటీస్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి రేవంత్ రెడ్డి ఎట్లా స్పందిస్తారు, విదేశీ టూర్లో ఉన్న సందర్భంగా తన మద్దతు ఇవ్వలేకపోయినని చెప్తారా, లేకపోతే ఏదైనా విషయాలు చెప్పే అవకాశం ఉన్న అంశం కూడా మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.